ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు: తిరుమలలో నూతన వసతి సముదాయాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాజధాని అమరావతిలో నూతన భవనాలను అందుబాటులోకి తెస్తున్నామని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. రాష్ట్రంలో నూతన వ్యవసాయ, ఉద్యానవన కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపడతామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని ఈరోజు అంత్యోదయ దివాస్గా నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద వారికి వేద పండితులు ఇస్తికాఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి ప్రారంభించారు. భక్తుల కోసం కొత్తగా నిర్మించిన వెంకటాద్రి నిలయ యాత్రికుల భవన సముదాయాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించగా, దేవస్థానం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాజధాని అమరావతిలో నూతన భవనాలను అందుబాటులోకి తెస్తున్నామని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో నిర్మించిన అనెక్స్ భవనాన్ని మంత్రులు పయ్యావుల కేశవ్, పి నారాయణతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, దాదాపు 14,000 చదరపు అడుగుల పని ప్రదేశం అందుబాటులోకి వచ్చిందని, పత్రికా సమావేశాలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో నూతన వ్యవసాయ, ఉద్యానవన కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపడతామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్ర వర్షాకాల సమావేశాల్లో భాగంగా వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అచ్చెన్నాయుడు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కానీ, హార్టికల్చర్ కానీ, వ్యవసాయ కాలేజీలకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అన్ని కూడా తెప్పించుకున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా అందరికీ తెలిసిన విషయం. వీలైనంత తొందరగా మనకి వెసులుబాటు వస్తుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఎక్కడైతే ఈ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల, హార్టికల్చర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో, స్టాఫ్ అవసరం ఉందో ఇవన్నీ పూర్తి చేస్తాం. వీలైనంత తొందరగా స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తప్పనిసరిగా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు వస్తు సేవల పన్ను, జీఎస్టీ సవరణలు దోహదపడతాయని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నూతనంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ విధానం ద్వారా వాహనాల అమ్మకాలు పెరిగాయని ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 2,991 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని వెల్లడించారు. కొత్త పన్ను విధానం ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచుతుందని పేర్కొన్నారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పరువు పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తుంది. వ్యవసాయంలో సాంకేతికత అమలు గురించి ఈరోజు తెలుసుకుందాం. రైతుల కృషికి సాంకేతికత తోడవడంతో ఇప్పుడు భారతదేశ వ్యవసాయ రంగం నూతన పుంతలు తొక్కుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ వ్యవసాయ రంగం సాంకేతికత ఆధారిత మార్పులను స్వీకరిస్తూ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. साथियों, भारत में हम एग्रीकल्चर सेक्टर में डिजिटल टेक्नोलॉजी का भरपूर इस्तेमाल कर रहे हैं. हम डिजिटल क्रॉप सर्वे के लिए डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर बना रहे हैं. ప్రభుత్వ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప్రతి అడుగులోనూ ఖచ్చితత్వాన్ని తీసుకువస్తోంది. ఉపగ్రహాలు, సెన్సార్లు, మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు నీటిపారుదల, పంట రక్షణ మొదలగు అంశాలపై ఈ మిషన్ మార్గనిర్దేశం చేస్తోంది. ప్రభుత్వం ఈనామ్ ప్లాట్ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా 1000కి పైగా మండీలను అనుసంధానించి రైతులకు పారదర్శకంగా మద్దతు ధరలను అందిస్తోంది. ఇక కిసాన్ డ్రోన్స్ వ్యవసాయ పురోగతికి కొత్త నాగుళ్లుగా మారుతున్నాయి. ड्रोन का उपयोग भी खेती में बहुत तेजी से प्रमोट हम कर रहे हैं. ड्रोन से होने वाली खेती की कमान महिलाओं को, हमारी ड्रोन दीदियों को दी जा रही है.
నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు డ్రోన్స్ ఆపరేట్ చేయడం, పొలాలకు పిచికారీ చల్లడంపై శిక్షణ అందిస్తూ నూతన జీవనోపాధిని పొందడంలో ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. ఇటువంటి చర్యలతో దేశ రైతులు ఇకపై కేవలం ధాన్యం పండించేవారుగా మాత్రమే కాకుండా వ్యవస్థాపకులుగా సురక్షితమైన ఆహార భవిష్యత్తుకు చిహ్నంగా నిలుస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం తిరుమలలో చినశేష వాహన సేవ వాహనంపై మలయప్ప స్వామి వేణుమాధవుడుగా భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను తిలకించేందుకు భారీగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. ఈ రోజు సాయంత్రం స్వామివారికి హంసవాహన సేవ నిర్వహించనున్నారు. విజయవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ, శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా భక్తులతో కలిసి క్యూ లైన్లో వెళుతూ వారితో మాట్లాడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు క్యూ లైన్లోని భక్తులకు మంచినీరు, పాలు వంటివి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యాన్ని తెలియచేసేలా స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా అనంతపురంలోని కక్కలపల్లి కాలనీలో నిర్వహించిన ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్, ఒకరోజు ఒక గంట అందరూ కలిసి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఇందులో భాగంగా స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్రాస్ దేశం వ్యాప్తంగా జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రోగ్రాం భాగంగా జిల్లాలో కూడా అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అదేవిధంగా అన్ని పంచాయతీలు కూడా ఇలాంటి కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. రూరల్ ఏరియాలో డిపిఓ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ 500 పైన లొకేషన్స్ లో ఈ రోజు కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కింద 15 రోజుల్లో సుమారుగా ప్రతి ఒక్క పంచాయతీలు కూడా 10 లొకేషన్స్ లేక 5,000 లొకేషన్స్ పైన కూడా క్లీనింగ్ యాక్టివిటీస్, గ్రీనింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. దేశంలో పేదలను సముద్ధరించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నారు. అంత్యోదయ అంటే పేదల సంక్షేమం, సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం కాంక్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. భారతదేశంలో ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు జనసంఘ్ వ్యవస్థాపకులైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని అంత్యోదయ దివస్గా నిర్వహిస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరే పట్టణానికి సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో 1916వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. సమాజంలో పేదల అభ్యున్నతి కోసం ఆయన అవిరళ కృషి చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ దిశగా కదులుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమలలో నూతన వసతి సముదాయాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాజధాని అమరావతిలో నూతన భవనాలను అందుబాటులోకి తెస్తున్నామని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. రాష్ట్రంలో నూతన వ్యవసాయ, ఉద్యానవన కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపడతామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని ఈరోజు అంత్యోదయ దివస్గా నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.